హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా బాగా ఆరోగ్యంగా బాగుండాలి, అన్ని విధాలా బాగుండాలి. మన క్రిప్టో కరెన్సీ కూడా బాగా ఈ సంవత్సరం పెద్ద పండుగ నుంచి ప్రారంభించి బాగా అందరికీ లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు బైనాన్స్ ఇంకో 8 ఎక్స్చేంజ్లు అన్నీ కూడా బ్లాక్ చేసేశారు. యాప్ స్టోర్స్ లోంచి కూడా తీసేశారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లోంచి తీసేశారు. ఐఓఎస్ లోంచి కూడా తీసేశారు. కంప్లీట్ గా డిలీట్ చేసేశారు యాప్స్ అన్ని కూడా. ఇప్పుడు చాలా మందికి మనలో బైనాన్స్ లో చాలా మంది కాయిన్స్ పెట్టుకుని ఉన్నారు. ఆ కాయిన్స్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బైనాన్స్ ఆల్రెడీ యూఆర్ఎల్ బ్యాన్ చేశారు, బ్లాక్ చేశారు. అది ఇండియన్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఈ ఎఫ్ఐయు అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళ నామ్స్ కి కరెక్ట్ గా వాళ్ళు చేయలేదు అని ఆల్రెడీ ఒక కంప్లైంట్ రేజ్ చేశారు వాళ్ళ మీద. వాళ్ళకు ఒక షోకాస్ నోటీస్ ఇచ్చారు. 2 వారాల్లో మాకు వివరణ ఇవ్వండి అని. పోయిన వారం శుక్రవారంతో ఆ గడువు అయిపోయినా వాళ్ళు ఏం రిప్లై ఇవ్వకపోయేటప్పటికీ, అది కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే టీడీఎస్ డిడక్ట్ చేయకుండా చేశారు ట్రాన్సాక్షన్స్. దానివల్ల ఇండియన్ గవర్నమెంట్ కి దగ్గరగా 3,000 కోట్లు లాస్ వచ్చింది. దానివల్ల గవర్నమెంట్ ఈ సివియర్ యాక్షన్ తీసుకుంది. తప్పేం లేదు, మరి గవర్నమెంట్కి లాస్ వస్తున్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. అది కాకుండా ట్యాక్స్ కలెక్ట్ చేయమంటే ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయడం మానేశారు. అది కాకుండా మనీ లాండరింగ్ చాలా ఎక్కువ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ తో వీళ్ళ మీద బ్యాన్ పెట్టుకొచ్చారు. ఈ బ్యాన్ పట్టడం వల్ల బైనాన్స్, కూకాయిన్, కర్కిన్, ఇంకా కొన్ని ఎక్స్చేంజ్లు అన్ని కలిపి మొత్తం 9 ఎక్స్చేంజ్లు బ్యాన్ అయిపోయినాయి. వీటిల్లో కాయిన్స్ ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఉంది ఆ కాయిన్స్ ని మళ్ళీ మన ఇండియన్ ఎక్స్చేంజ్ లోకి తెచ్చుకోవడానికి. అది ఏంటనేది మీకు ఇప్పుడు పూర్తిగా చెప్తాను. ఇప్పుడు మీకు నేను అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కనుక నేనేం చేస్తానంటే, నా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తే మీ కాయిన్స్ మీకు వస్తాయి అన్నది క్లియర్ గా చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ గా నేను ముడ్రెక్స్ ఎక్స్చేంజ్, ఇండియన్ ఎక్స్చేంజ్ అది ఫైనాన్షియల్ ఎఫ్ఐయు నామ్స్ అన్ని కంప్లీట్ చేశారు కనుక ఆ ఎక్స్చేంజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ లో బైనాన్స్ లోంచి ఎలా తీసుకోవాలో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. మీరు ఇదే విధంగా ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ కాయిన్స్ మీ వెనక్కి వచ్చేస్తాయి. ఆ విధంగా జాగ్రత్తగా చేయండి. మిస్ అయితే మొత్తం కాయిన్స్ పోతాయి. జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇప్పట్లో ఇక బైనాన్స్ కానీ మిగతా ఎక్స్చేంజ్లు అవి కూడా వచ్చేటట్టు కనబట్టలేదు. నా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ నేను ఇస్తాను. దాన్ని ఫాలో అయ్యి మొత్తం చేసుకోండి. ఖచ్చితంగా మీ కాయిన్స్ మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఎనీ ఇండియన్ ఎక్స్చేంజ్, ఒక్క ముడ్రెక్స్ లోనే పెట్టాలని లేదు, మీరు ఎనీ ఫారిన్ ఎక్స్చేంజ్ లో పెట్టచ్చు. మన ఇండియన్ ఎక్స్చేంజ్ సారీ మన ఎనీ ఇండియన్ ఎక్స్చేంజ్ లోకి మన ఫారిన్ ఎక్స్చేంజ్ 9 ఎక్స్చేంజ్లు అయితే వాళ్ళు బ్యాన్ చేశారో ఆ ఎక్స్చేంజ్ల నుంచి మీరు మన ఇండియన్ ఎక్స్చేంజ్లు ముడ్రెక్స్ కానీ, కాయిన్ డీసెక్స్ కానీ, కాయిన్ స్విచ్ కానీ ఇటువంటి ఎక్స్చేంజ్లోకి ఎవరైతే మన ఎఫ్ఐయు నామ్స్ ని పద్ధతి ప్రకారం హ్యాండిల్ చేస్తున్నారు, వజీరెక్స్, ఈ ఎక్స్చేంజ్లోకి మీరు తెచ్చుకోవచ్చు మీ కాయిన్స్. ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియన్ ఎక్స్చేంజ్ లో ఉన్న వాళ్ళు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా హోల్డ్ చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఈ విధంగా మీరు నా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ కాయిన్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను నేను, చూసుకోండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ గా చేసుకోండి. అట్లాగే దాంట్లో మీ ముడ్రెక్స్ నాది లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ప్రకారం చూసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు
ప్లే స్టోర్లోకి వెళ్తే ముడ్రెక్స్ మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది, మీరు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. చేసుకుని ముడ్రెక్స్ అనే కాదు, ముడ్రెక్స్ ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను. మీరు అట్లాగా ఏ ఎక్స్చేంజ్ అయినా ఎనీ ఇండియన్ ఎక్స్చేంజ్, అప్రూవ్డ్ ఇండియన్ ఎక్స్చేంజ్లో తప్పకుండా చేసుకోవచ్చు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు అని నిపుణులు అందరూ అంటున్నారు. కాయిన్స్ ఎక్కడికి పోవు, కాయిన్స్ జాగ్రత్తగానే వస్తాయి. నేనేం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చేసుకుంటే మీ కాయిన్స్ అన్ని మీ అకౌంట్స్లోకి, ఇండియన్ ఎక్స్చేంజ్ అకౌంట్స్లోకి వచ్చేస్తాయి. ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్న మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఎవరికైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్లో చాట్ చేయండి, మీకు పూర్తి వివరాలు ఇస్తాను. అన్ని చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. పండుగ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. బాయ్.